నమస్తే, సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా వేదాంత ఆచార్యులు, ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు వెంకటేష్ చక్రం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. సార్, జనరల్గా చాలా మంది నోట్లలో నలిగేది మాకు ఏళ్ళనాటి శని ఉంది అంటుంటారు. అలాగే చాలా మంది శని భగవాన్ అనగానే భయపడిపోతుంటారు. అమ్మో మేము వెళ్ళము, వెళ్తే చుట్లు చుట్టేస్తే శనిదేవుడు పట్టేసుకుంటాడు అని అంటుంటారు. కొంతమంది శని భగవానుడు వెళ్తూ వెళ్తూ చాలా బాగా చేసి వెళ్తాడు అంటుంటారు. అసలు ఏంటి, రేపు శని త్రయోదశి వస్తుంది, మా ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా దాని గురించి? నేను ఇప్పుడు మనకి గురువు అయిన వాడైనా శాస్త్రం అనేదైనా ఎప్పుడైనా ఒక మనిషిలో భయాన్ని తొలగించనీకే వచ్చినది. కానీ భయాన్ని కూర్చోబెట్టడానికి వచ్చిన శాస్త్రం కాదు, కూర్చోపెట్టడానికి వచ్చేవాడు గురువు కానే కాదు. మనకి ఈరోజు సమాజంలో భయభ్రాంతులను చేసే ఫేక్ గురువులు, ఫ్రాడ్ గురువులు ఎక్కువైనారు. ఇప్పుడు గత 1 year లో 53 ప్లేన్ ఇన్సిడెంట్స్ అయినాయి. ప్లేన్ మ్యాల్ ఫంక్షన్, ప్లేన్ కూలిపోవడం, ఇట్లా 53 అయిన ఇన్సిడెంట్స్. అంటే ఇప్పుడు ఈ ఫ్రాడ్ ఆస్ట్రాలజర్స్ ఎట్లుంటారంటే, చాలా మంది మీరు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వస్తుంటారు, ఈ ఏడాది విమానాలు కూలే ఛాన్స్ ఉంది, ట్రైన్లు కూలే ఛాన్స్ ఉంది అంటే 53 కూలినాయి లాస్ట్ ఇయర్ లో. అంటే కూలుతుంది అంటే దాని ప్రాబిలిటీ ఎంత అంటే 10%. ఒక కాయిన్ ఇట్లా ఫ్లిప్ చేస్తే 50% ప్రాబిలిటీ ఉంటుంది. ఇప్పుడు పెద్ద జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నట్టు బిల్డప్ ఇచ్చి నీ 10% ప్రాబిలిటీ ఉన్నాడు అంటే అది నువ్వు చేసేది ఏం లేదు, అది డేటా. అది ప్లేన్ అనేది మ్యాన్ ఫంక్షన్ అవుతుంది, రోడ్ మీద పోతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఛాన్స్ ఉన్నది. దాన్ని ప్రెడిక్ట్ చేసి ఏం సాధించు, అది ప్రెడిక్షన్ అంటారు దాన్ని. ఇది కూడా అంతే. ఇప్పుడు శని అంటే భయపడేసి రియల్ నాట్ శని, శని ఢయ్యా 7.5, శని ఢయ్యా అని ఇంకోటి ఉన్నది, 7.5 అని ఇంకోటి ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇప్పుడు రాశి ఫలాలు అనేది ఎంత జనరలైజ్ కాన్సెప్ట్. రాశి ఫలాలు అనేది ఇండివిజువల్ గా ఎవరికి వర్తించదు. ఇన్ ద సేమ్ వే ఏల్నాడు శని, శని ఢయ్యా, కుజ దోషం, ఇవన్నీ కాన్సెప్ట్స్ అంత 30% పాపులేషన్ వర్తిస్తుంది. అంటే 30% పాపులేషన్ ఎగిరిపోతారా ఏల్నాడు శని ఉంటే? 30% రోడ్ మీదకి వచ్చేస్తారా? ఇప్పుడు అంబానీకి నడుస్తుంది ఏల్నాడు శని, రోడ్ మీద రావాలి, ఆంటీలే అమ్ముకోవాలి. ఆయన కట్టిండు కదా ఇల్లు, 5,000 కోట్లు పెట్టి కట్టిండు, అది అమ్ముకోవాలి. మళ్ళీ అది అమ్ముకున్నాడా? వాళ్ళ ఇంట్లో ఎవరు నడిచినా అందరు రోడ్ మీద రావాలి. వచ్చారా? మళ్ళీ వాళ్ళకి పనిచేసే వాళ్ళకి గురు మహాదర్శి నడుస్తుంది, వాళ్ళ అంబానీ కూర్చుంటారా? అట్లా నడవదమ్మా. అది భయభ్రాంతులను చేసినారు, వాళ్ళు గురువులు కాదు. వాళ్ళు సమాజంలో జనాలను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ధనం దోచుకొని వచ్చినారు. శని అనేవాడు ఏం భయపెట్టాడు కాదు. శని కర్మఫలదాత. శని ఒకటే కాదు, గురువు కూడా కర్మఫలం ఇచ్చేవాడు. శని ఒక్కరు ఎందుకు ఇవ్వాలి కర్మఫలం? అందరు ఇస్తారు కర్మఫలం. ఎవరు దశలో నడిస్తే అందరికి వస్తారు కర్మఫలం. జనరల్ గా జనాల్లో అంత భయం కాబట్టి ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి. నేను మా అమ్మల నాటి కాలం, మా తాతల వాళ్ళందరూ అమ్మో శని భగవానుడు అనేది ఒకటి పడిపోయింది. సో దానికి మీరేం చెప్తారు? అంటే నేర్చుకోవాలి మనం. సబ్జెక్ట్ ఇన్ డెప్త్ వెళ్తే మనకు తెలుస్తుంది అది శని అని. మనకి నవగ్రహాలు ఆయన మనం పూజిస్తే నిజంగానే మంచి ఎఫెక్ట్ వస్తుందా అనేది ఒక ప్రశ్న. మీరు ఈశ్వరుని ఆరాధిస్తే శని అందులో ఇంక్లూడెడ్ ఉంటాడు, గురువు అని ఇంక్లూడ్ ఉంటాడు, రాహు ఉంటాడు, కుజుడు ఉంటాడు, కేతు, అందరికి దేవుళ్ళని ఉంటాడు. మనం ఈశ్వరుని పట్టుకోవాలి. అంతేగాని ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పినట్టు, శ్రీకృష్ణ వర్మ ఏమన్నారంటే, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అంటే. చాలా మంది మాయలో పడిపోతాం మేము, నాకు భయం వేస్తుంది, అసలు ఇదేంటో అని భయపడుతుంటారు. రాహు దశలు ఏమేమో అయిపోతాయని. మామేవ ఏ ప్రపద్యంతే, దేవుని పట్టుకోవడం అంతే, ఏం కాదు. ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏమైనా అనుభవిస్తున్నాం అంటే, శాస్త్రం ఏం చెప్పింది, కర్మ సిద్ధాంతం, అది మనం చేసుకున్న కర్మ. మనం చేసుకున్న కర్మకే కర్మ ఫలితం మనకు వస్తుంది. ఆ కర్మఫలం ఈశ్వరుడే కర్మఫల దాత. కర్మని ఏం అధికారస్తే మా ఫలేషు కదాచిన. కర్మ ఫలంలో నీ అధికారం లేదు, కర్మఫలం నా అధికారం. సో ఆ ఈశ్వరుడే ఈ నవగ్రహాల రూపంలో మనకు కర్మఫలం ఇస్తున్నాడు. ఇప్పుడు శని అనేది దశ ఎప్పుడైనా వస్తే అంత భయపడిపోయే అవసరం లేదు. ఇప్పుడు చాలా మందికి శని మంచిగా ఉంటది. ఇప్పుడు మా గురువు గారు, ఆయన పేరు ఉమంగ్ తనేజా గారు, నాడి జ్యోతిషం ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. ఆయన ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్ ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే కపిల్ రాజు ఇండియన్ ఆరిజిన్, అమెరికాలో ఆస్ట్రాలజీ స్టార్ట్ చేసిండు. ఆయన దగ్గర ఇప్పుడు 6 లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటారు యూట్యూబ్ లో. ఆస్ట్రాలజీని ఎంత ఫేమస్ చేసినంత అంత ఫేమస్ చేసి, ఆయన మా గురుగారి దగ్గర కన్సల్టేషన్కి వచ్చిండు. ఆయన శని దశ స్టార్ట్ అవబోతుంది. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2011 లో ఆయన కన్సల్టేషన్ తీసుకొని నా శని దశ స్టార్ట్ అవుతుంది. ఇండియాలో ఉన్న టాప్ ఆస్ట్రాలజర్స్ KN రావు వీళ్ళందరి దగ్గర కన్సల్టేషన్ తీసుకో. అందరు అన్నారు, నీ శని దశమ భావంలో ఉంది, ఇక్కడ సూర్యుడు కూర్చున్నాడు,
నీ శనికి ముప్పతిప్పలు పెట్టేస్తుంది, ఈ శని దశలో నాశనం అవుతావు అని అందరు చెప్పిన మా గురుగారి దగ్గర వచ్చి చూస్తే ఈ శని దశలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు ఉన్న కోరికలు అన్ని తీసుకుంటాను ఆయన అన్నాడు. మీరు అట్లెట్లా అంటారు, నా శని దశ బాగుంది, సూర్యుడితో కూర్చుంది. ఇప్పుడు సూర్యుడికి కొడుకు పడదు, ఎందుకంటే శని ఈజ్ నాట్ అ ప్రిఫర్డ్ సన్ ఫర్ సూర్యుడు. శని ఏం ఫీల్ అవుతారంటే నన్ను నెగ్లెక్ట్ చేసి వేరే భావన ఉంటుంది శనికి, ఎనిమిటీ ఉంటది. ఇది ఎనిమిటీ ఇది ఎట్లుండదు అట్లా అంటే నువ్వు చూడు అన్నారు. అలానే చూస్తే ఆయన దగ్గర అప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ ఏమి ఉండే, ఈ వెంట అప్ టు 6 lakhs సబ్స్క్రైబర్. he made huge fortune, he got married, 2 kids, full. ఆయన కావాల్సిన సంపాదించండి గత 16 years. ఇలా భయపెట్టిన వాళ్ళు కూడా చెప్తారు. నేను ఏమంటున్నా, ఆయన అందరు భయపెట్టారు. సో మెయిన్ స్ట్రీమ్ ఆస్ట్రాలజర్స్ లో ఒక్కళ్ళే మా గురువు గారు చెప్పిన ప్రెడిక్షన్ అక్కడ వచ్చింది, సక్సెస్ అయింది. అందరు ప్రెడిక్షన్ ఫెయిల్ అయింది. శని నేను ఇబ్బంది పెట్టేసి నాశనం అవుతావు అని చెప్పారు. సో నేను ఏమంటున్నా, అంత ప్రెడిక్షన్ చార్ట్ చూసి చెప్పిన ప్రెడిక్షన్ ఫెయిల్ అయింది. రాశి ఫలాలు చూసిన ప్రెడిక్షన్ ఎట్లా సక్సెస్ అవుతాయండి? శని 30% ఆపరేషన్. నేను ఏమన్నా దోషం వెళ్ళినప్పుడు ఇక పరిహారం గురించి మాట్లాడుతున్నారు మీరు. ఓకే, సో శని భగవానుడికి ఇప్పుడు శని ఎక్కడ కూర్చుండు అనేది కాదు, శని మనకి ఏడ కూర్చుండు, ఆ కూర్చుని అనుకో నక్షత్రం ఎవరు, ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు, ఆ అధిపతి యొక్క ఉపాధిపతి ఎవరు, ఇంత చూసి ప్రెడిక్షన్. కరెక్టే సార్, మీరు చెప్పేది బాగానే ఉంది. ఇప్పుడు నార్మల్ పీపుల్ కి మనకి ఇది అంత ఆలోచించారు కదా, సో వాళ్ళు ఏమనుకుంటారు, మనం వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే శని పేరే శని. శని అంటే మెల్లగా, శని అంటే మెల్లగా నడిచేవాడు. మెల్లగా నడవడం అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూతా మర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, తర్వాత ఇక్కడ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో మనం తీసుకోం, రాహుకేతు తీసుకోం. సో ఈ ప్లానెట్స్ ఇట్లున్నది. ఆ అర్త్ పక్కన మూన్ ఉంటది, మూన్ అర్త్ చుట్టూ తిరుగుతుంటది. ఇప్పుడు శని ఈస్ ఫార్ అవే ఫ్రమ్ సన్, సో ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్ టు మూవ్ అరౌండ్ సన్. సో శని మొత్తం మా రెవల్యూషన్ మూవ్మెంట్ అనేది అర్త్ కంటే చాలా మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది, జూపిటర్ శనిది. సో శని ఇస్ అ వెరీ స్లో మూవింగ్ ప్లానెట్. అలానే చూసుకుంటే ఇప్పుడు మనం మొత్తం స్కై, ఇప్పుడు మనం అర్త్ లో ఉన్నాం, అర్త్ చుట్టూతో మొత్తం జోడియాక్ ఉన్నది 360 degrees. నాట్ జస్ట్ మనం ఉట్టి ఆకాశం ఇక్కడ చూస్తున్నాం, కానీ అర్త్ అనేది స్పేస్ మధ్యలో ఉన్నది, ఒక బాల్. సో చుట్టూతో స్కై ఉంది. సో దీన్ని 12 గా డివైడ్ చేస్తాం, 12 రాశులు. ఈ 12 రాశులలో శని ఒక రాశిలో ఉంటే ఉచ్చ రాశి అంటారు, శని ఇక్కడ ఇంకో రాశిలో ఉంటే నీచ రాశి అంటారు. అంటే శని సప్తమ రాశిలో ఉంటే నీచ రాశి అది తులా రాశి. తులా రాశిలో ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్చ శని, ఎగ్జాల్టెడ్ శని. మళ్ళా మేషంలో ఉంటే శని నీచం శని. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే శని ఒక రాశిలో ఎన్ని రోజులు ఉంటారు తెలుసా? 2.5 ఏళ్ళు ఉంటాడు. అంటే ఆ 2.5 ఏళ్ళు ఎవడు పుట్టినా, ఇప్పుడు 2.5 ఏళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ 2026 వరకు 2023లో స్టార్ట్ అయింది. శని మీనరాశిలో వచ్చింది. సో ఈ 2023 నుంచి 26 వరకు ఎవరెవరైతే పుట్టారో అందరి పిల్లలకి శని మీనరాశిలో ఉన్నాడు. అంటే శని మీనరాశిలో ఉంటే నువ్వు జైలుకి పోతావు, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, మీరు చెప్పేది నీకు సుఖం ఉండదు. ఆయన ఎవరికి చెడు చెయ్యడు, ఆయన ఎవరికి ఫలం ఎట్లా ఇవ్వాలో అట్లా ఇస్తాడండి. దానికి ఉట్టి ఫలాలు, రాశి ఫలాలు చూస్తే కాదు, ఏళ్ళనాటి శని చూస్తే కాదు, ఏళ్ళనాటి శని పనిచేయదు, రాశి ఫలం పనిచేయదు. చాలా జనరలైజ్ కాన్సెప్ట్స్. 33% పాపులేషన్ వర్తిస్తుంది, దానిలో సక్సెస్ రేట్ ఉండదు. సో ఆ 33% కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆ 30% కి మీరు బేసిక్ తెలుసుకోండి. శని అనేది ఒక రాశిలో 2.5 ఏళ్ళు ఉంటాడు. 2.5 ఏళ్ళు ఉంటే అందరిని ఇబ్బంది పెట్టాలి కదా. మళ్ళీ 2.5 ఏళ్ళు పుట్టిన వాళ్ళు అందరికి ఇప్పుడు రేపు అందరు జైలు పోతారా? అలానే కాదు, రకరకాల ప్రెడిక్షన్ రావాలంటే శని ఏ భావంలో ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశి యొక్క అధిపతి ఏంటి, ఆయన అక్కడ కూర్చొని వేరే ఏ భావాలకు అధిపతి అయి ఉన్నారు, ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారు, నక్షత్రానికి అధిపతి ఎవరు, దానికి ఉపాధిపతి ఎవరు, ఇంత డెప్త్ లోకి వెళ్తే మనకి ప్రెడిక్షన్ అర్థమవుతుంది. 90% ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ టు గో ఈవెన్ 1 step హియర్. సో ఈ శనికి భయపడేది లేదు, దేవుడికి భయపడండి, కర్మకు భయపడండి, మంచి కర్మ చేయండి, సద్బుద్ధితో ఉండండి. దీనికంటే పెద్ద రెమెడీ వేరే లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే.